ఎల్నాటి శనికి ముఖ్యమైనది శివ ఆరాధన. అన్నిటికంటే గొప్పది ఒక్క మాట చెబితే ఇక్కడ భేదాభిప్రాయం అనుకోకూడదు. ఎక్కడ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం ఉంటుందో స్తోత్రాలలో మొట్టమొదటిది విష్ణు సహస్రనామ స్తోత్రం. అది గొప్పది. కారణం భీష్మ పితామహుడు శ్రీకృష్ణుని ముందు చెప్పాడు. శ్రీకృష్ణుడు భగవంతుడి ఎదురుగా ఉండగా ఆ భగవంతుడి గుణాలు చెప్పాడు. అందుకు మహాభారతం, రామాయణం ఈ రెండు ఇతిహాసాలు. రామాయణంలో రాముడి ముందు లవకుశులు చెప్తారు రామచరిత్రను. ఇక్కడ కృష్ణుని ముందు భీష్ముడు చెప్తాడు కృష్ణ వైభవం, నారాయణి వైభవం. విష్ణు సహస్రనామం స్తోత్రం రోజు ఏ ఇంటిలో జరుగుతుందో, ఏ ప్రాంతాలలో ఏ దేవాలయాలలో జరుగుతాయో అది వైభవం. అంతే, ఒక్కసారి కాదు, నిరంతరము జరగాలి. అప్పుడు ఏ రాశి ఫలమైనా శుభం చేకూరుస్తుంది. అంతేకాదు, ఏళ్ళనాటి శని అనేది 7.5. శనికి ఒక పేరు మందగమనుడు ఆయన. కానీ శని ప్రారంభంలో లాభం లేదా చివరిలో లాభం. ఆ శని అనుగ్రహం లభించాలంటే హనుమ ప్రార్థన చాలా గొప్పది, పరమేశ్వర ప్రార్థన గొప్పది. ఎక్కడ అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఏటికి ఎదురీదితే ఏటిని దాటుతాం. కష్టాలకు కూడా ఎదురీదితే శని ఏమీ చెయ్యడు. అది వైభవం. దానాలు అవన్నీ పెద్దలు చెప్పినట్టు చేయడం ధర్మం. రాహుకేతు దోషాలకు ఇప్పుడు ప్రస్తుతంలో కాళహస్తిలో రాహుకేతు పూజలు ఉన్నాయి అంటున్నారు. వాస్తవమే. కానీ ఎక్కడైనా ఏ దేవాలయంలో అయినా రాహుకేతువులకు కారణం రాక్షసులు. అమృతం లభించింది కనుక సుదర్శన చక్రంతో రాహువుగా కేతువుగా ఉపగ్రహాలుగా ఏర్పడ్డాయి. దోషం ఉంటుంది. అందుకే విష్ణు సహస్రనామంలో 108 శ్లోకాలు. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు కనుక 9 ఏ గ్రహాలకైతే ఇవి 27 నక్షత్రాలకు 27 × 4 ఈ మొత్తం నక్షత్రాల శాంతి. అందున రాహుకేతులకు మళ్ళీ చెప్తున్నాం, విష్ణు సహస్రనామం ఇంకా ఇతర పారాయణాలు చేయొచ్చు. అంతేకాదు, అన్నిటికంటే గొప్పది దానం ఉంది. మనకు తెలిసో తెలియకనో ఎవరికి ఏది ఇవ్వం. ఇది నా వస్తువు అనుకుంటాం, భగవంతుడు ఇచ్చాడు అని అనుకోం. కనుక భగవత ఆరాధనతో కూడుకొని, పరమేశ్వర ఆరాధనతో కూడుకొని శాంతి కొద్దిగా జరిపితే, హనుమ ఉపాసన ఉంటే, పరమేశ్వరుడికి అభిషేక ప్రియ భగవంతుడు నిన్ననే శివరాత్రి అభిషేక ప్రియుడు కనుక ఆ అభిషేకం చేస్తే ఆనందం. అందుచేత రాహుకేతులు కూడా శుభగ్రహాలుగానే మనం గమనిస్తాం తప్ప చెడు అని అనుకోకూడదు. మన దృష్టి ఎలా ఉంటే అలా ఉంటుంది ఫలితం కూడా. కనుక మనకన్ని శుభాలు చేకూరాలి. అందుచేత సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, ఈ హనుమస్వామి ఆరాధన, కలవు వెంకటనాయక వెంకటేశ్వర స్వామి ఆరాధన, ముఖ్యంగా నరసింహ ఆరాధన ఎక్కడ ఉంటుందో అక్కడ ఏ దోషాలు ఉండవు. శుభం. అంతేకాదు, నిద్ర లేవగానే అనగానే ఒకటి గొప్ప. ఏ దేవాలయానికి వెళ్ళినా ఆ దేవాలయంలో దేవుడి ముందు అద్దం ఉంచేస్తాం. తనను తాను చూసుకుంటే చాలు, గొప్ప వైభవం. చెడు ఉండదు, నరఘోష ఉండదు, దృష్టి దోషం ఉండదు. అంతేకాదు, ఖరాబ్ది చేయిని ముఖ్యంగా చేతిలో అరచేతిలో దానం చేసే చెయ్యి. ఈ దానం చేసే చేతిలో ఎవరుంటారు? లక్ష్మి ఉంటుంది. ఆ లక్ష్మిని దర్శనం చేసుకుంటే, తన అరచేతిని తను చూసుకుంటే లక్ష్మీ దర్శనం. తన ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు తులసి వృక్షాలను, దేవ వృక్షాలను దర్శనం చేసుకొని దండం పెడితే వృక్ష ఆరాధన అన్నిటికంటే గొప్పది. ఇంట్లో లేవగానే తల్లి తండ్రిని పాదాలకు సాష్టాంగ నమస్కారం చేస్తే ఏ దేవాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. కనపడే దైవాలే మాతృదేవత పితృదేవతలు కనుక ఆ మాతాపితరులను ఏ ఇంట్లో ఆరాధిస్తామో ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలతో కూడుకున్న సంపద ఉంటుంది. అది వైభవం అందరికీ తెలుసు. ఇది మహాభారతంలో గొప్పనైన చరిత్ర ఉంటుంది.
విందాం, తెలుసుకుందాం. శుభం. ఈ యొక్క వీడియోస్ మీరు చూడాలనుకున్నా, వినాలనుకున్నా దక్షిణ మీడియాకి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.